హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి, అందరిలో మేము ఉండాలి. చూడండి, ఈవేళ గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. గోరుచిక్కుడు చాలా టేస్టీ ఉంటుంది ఈ రకంగా ఫ్రై చేస్తే. దీనికి కావాల్సిన సామాగ్రి చెప్తున్నాను చూడండి. కొంచెం సాల్టు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు, కొంచెం కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, కొన్ని గసగసాలు, కొంచెం అంతా ఇదండి నువ్వులు అయితే మస్ట్ అండ్ సూట్గా కావాలి. నువ్వులు, కొన్ని పల్లీలు, 4 కొబ్బరి ముక్కలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొత్తిమీరని, కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత ఆయిల్. ఇవన్నీ గోరుచిక్కుడు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. ఫ్రై చేసి విధానంలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు కొంచెం నువ్వులు, పల్లీలు, కొంచెం గసగసాలు, ఈ కొబ్బరి కలిపి వేయించుకోవాలండి. వెలిగించుకోవాలండి. బాండి పెట్టుకోవాలి. ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పల్లీలు వేయాలండి. పల్లీలు బాగా వేగాలి. కొంచెం కొబ్బరి, పల్లీలు బాగా అలా కొంచెం అలా వేగాలి. కొంచెం వేగిన తర్వాత కొన్ని గసగసాలండి, కొన్ని నువ్వులు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం దోరగా వేయించి తీసేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం దోరగా ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలి, బాండి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. కొంచెం వాటర్ పోయాలి మురిగే వరకు. సిమ్లో పెట్టేసి ఒక 20 నిమిషాలు ఉంచేయాలండి. మెత్తగా అయిపోతాయి. ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టి అలా వదిలేయాలి. ఇదిగోండి గోరుచిక్కుడుకాయలు చూడండి, ఇలా ఉడికిపోయి ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలా మెత్తగా ఉడికిపోయింది చూడండి. వాటర్ అంతా కూడా అయిపోయింది. ఇదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. చిక్కుడుకాయలన్నీ అలా ఉడికిపోయినాయండి. గోరుచిక్కుడు అలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ పోయాలి. ఇదిగో చూడండి, ఉల్లిపాయ ఒకటి, కొన్ని చిన్న ఉల్లిపాయలు 4 ముక్కల కింద కోసుకోవాలి. ఉల్లిపాయని ఇందులో వేస్తున్నానండి. బాగా అన్నీ కలిపి ఇలా పొడి చేసి పెట్టుకున్నాం కదా. ఈ పొడి మొత్తం గసగసాలు, ఏడుశనగుళ్ళు, గసగసాలు, నువ్వులు అన్నీ కలిపి ఇలా పొడి చేసి పెట్టుకున్నాం కదండి. ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపులో కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు. ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో వేయాలండి చిక్కుళ్ళు. గోరుచిక్కుళ్ళు ఉడకబెట్టుకున్న చిక్కుళ్ళన్నీ ఇందులో వేసేసుకోవాలి. అలా 10 నిమిషాలు సిమ్లో పెట్టి మోసుకొచ్చాను. హాయ్ అండి, ఇదిగోండి ఇప్పుడు చక్కగా అలా మగ్గిపోయింది కదా. కొంచెం సాల్ట్ అయ్యాలి సరిపడా. కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు అన్నీ కలిపి ఆడుకున్న మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచుకుని దిగ్గేసుకోవచ్చు. గోరుచిక్కుడు ఫ్రై అయితే తయారైపోయింది. గోరుచిక్కుడుకాయలు ఫ్రై తయారైపోయింది కదా. మనం వేడివేడిగా చిక్కుడుకాయ ఫ్రై అయితే తయారైపోయింది. గోరుచిక్కుడుకాయలండి చాలా చాలా మంచిది. ఇది గోరుచిక్కుడు ఫ్రై చాలా బాగుంటుంది కూడా. నేను జొన్న సంగటి చేశానండి. ఒక నెల నుంచి నేను జొన్న సంగటి తింటున్నాను, ఒళ్ళు తగ్గించాలని. 4 కేజీలు తగ్గానండి. ఎవరైనా ఇలా జొన్న సంగటి ఇలా చేసుకుని, జొన్నలు అండి, నల్ల జొన్నలు అని అన్నా పచ్చ జొన్నలు అన్నా ఇస్తారు. ఈ జొన్నలు తీసుకొచ్చి మిక్సీ పట్టుకుని చక్కగా కడుక్కుని ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకుని ఇలా కొంచెం వాటర్, గ్లాసు జొన్న పిండికి 3 గ్లాసులు వాటర్ పోసి కొంచెం సాల్ట్ పోసి ఉడకబెట్టుకోవాలండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇలాగా చక్కగా తినేచ్చు మనం. ఇంకెవరిని ఏం అడగక్కర్లేదు. అసలు ఏమీ కూరలు తినట్లేదు, రైస్ తినట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఉండదండి. ఇలా చేస్తే మీరు చాలా బాగా ఒళ్ళు తగ్గుతుంది. అసలు ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇందులో పెట్టుకుని ఇలా తినేయడమేనండి. ఎంత ఫ్రై అయినా తినొచ్చు. ఇది కూడా సంగటి ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. టేస్ట్ చేసి చెప్తాను.
బాబ్బా ఎంత బాగుందండి బాబు, అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు మీరు కూడా ఈ ప్రాసెస్లో గోరుచిక్కుడుగా ఫ్రై ఇలా రాగి సంగటి కానీ జొన్న సంగటి కానీ చేసుకొని, నేనైతే జొన్న సంగటి చేశాను. ఇదైతే చాలా బాగుంది, చాలా హెల్తీ, ఒళ్ళు బాగా తగ్గుతుందండి, చాలా చాలా టేస్టీ ఉంది. ఈ ప్రాసెస్లో ఒకసారి గోరుచిక్కుడుకాయలు ఫ్రై చేసుకుని ఇలా జొన్న సంగటి చేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇందులో సాంబార్ కూడా పోసుకున్నా చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి